టెట్ ఇంగ్లీష్ గ్రామర్ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద ఇది రెండో వీడియో. ఇందులో వచ్చేసి అలిట్రేషన్, ఆక్సిమోరన్, హైపర్బోల్ అనేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద బిట్ వస్తే మనం ఈజీగా ఎలా ఆన్సర్ టిక్ చేయాలో చూద్దాం. ఇక్కడ గమనించండి, ఫస్ట్ బిట్ లిటిల్ ల్యామ్ లాఫ్స్ అని ఉన్నది. సో ఇక్కడ గమనిస్తే ఎల్ ఉన్నది, ఎల్ ఉన్నది, ఎల్ ఉన్నది. ఈ విధంగా ఉంటే దాన్ని అలిట్రేషన్ అంటాం. అంటే ఇంత ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, అలిట్రేషన్ అంటే మొదటి పదం మళ్ళీ 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 వచ్చినట్లయితే ఇక్కడ చూపినట్టుగా అది ఏమవుతుందంటే అలిట్రేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ గమనించండి, బిగ్, బ్రౌను, బియర్. సో ఇక్కడ బి 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 ఆ విధంగా రిపీట్ అయింది. సో ఆ విధంగా వస్తే అది అలిట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆక్సిమోరన్. ఆక్సిమోరన్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, హాట్, ఐస్, హాట్, ఐస్ ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. సో ఆ విధంగా ఉంటే వాటిని ఏమంటామంటే ఆక్సిమోరన్ అంటాం. ఎందులో? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో. సో గమనించండి, అది ఆక్సిమోరన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి హైపర్బోల్. హైపర్బోల్ అంటే అర్థం ఏంటిదంటే అతిగా పొగుడుతున్నట్టుగా చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ద బాక్స్ వెయిస్ ఏ టన్. ఆ బాక్స్ వెయిట్, ఆ చిన్న బాక్స్ వెయిట్ ఎంత ఉందంటే ఒక టన్ బరువులాగా అనిపిస్తుంది నాకు అని మనం ఎగ్జాజరేట్గా చెప్తే రైట్. సో దాన్ని ఏమంటామంటే హైపర్బోల్ అంటాం. సో నాకు తెలిసి మీకు ఈ మూడిటి మీద ఒక అవగాహన ఏర్పడినాలే. అయితే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గమనించండి. ఇందులో మనం నేర్చుకోబోయేది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే ఏదైనా ఒక లెటర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే, లెటర్ అంటే సౌండ్, అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం కనుక జరిగితే దాన్ని అలిట్రేషన్ అని అంటాం. ఆక్సిమోరన్ అంటే వ్యతిరేక పదం, ఐస్, హాట్ ఆ విధంగా రైట్ వస్తే అది ఆక్సిమోరన్ అంటాం. హైపర్బోల్ అంటే పొగడత, అతిగా పొగడడం, అది కూడా. సో దాన్ని హైపర్బోల్ అంటాం. ఎగ్జాజరేషన్ అతిగా చేస్తే అది. సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ లిటిల్ ల్యామ్ లాప్స్. సో ఎల్ 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 లా సౌండ్ రిపీట్గా వచ్చింది. సో ఆ విధంగా వస్తే అది ఏమవుతుంది? అలిట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిగ్ బ్రౌన్ బేర్. సో బి 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 బా సౌండ్ రిపీట్గా వచ్చింది. సో అదేమవుతుంది? అలిట్రేషన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అలిట్రేషన్. టెట్ ఎగ్జామ్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మీద బిట్ గతంలో అడగడం జరిగింది కాబట్టి ఈ టాపిక్ని లాజికల్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇది తీసుకోవడం జరిగింది. హాట్ ఐస్. హాట్ ఐస్, హాట్ అంటే వేడి, ఐస్ అంటే చల్లగా. సో ఆ విధంగా వ్యతిరేకం కనుక వచ్చినట్లయితే, ఒకే సెంటెన్స్లో వ్యతిరేక పదాలు కనుక వచ్చినట్లయితే దాన్ని ఆక్సిమోరన్ అంటాం. సో ఇక్కడ గమనించండి, ఆన్సర్ వచ్చేసి ఆక్సిమోరన్. నెక్స్ట్ ఇది గమనించండి, సిల్వర్ షైనింగ్ స్టార్. సా సౌండ్ రిపీట్ అయింది, ఎస్ ఎస్ ఎస్. సో అలా రిపీట్ అయితే ఏమనుకున్నాం మనం? అలిట్రేషన్ అనుకున్నాం. దిస్ బాక్స్ వెయ్ ఏ టన్. ఈ చిన్న బాక్సు ఎంత ఉందట వెయిట్? చాలా ఎక్కువగా ఉంది అని మనం టన్ను బరువు ఉంది అని మనం అప్పుడప్పుడు చెప్తాం చూడండి. సో ఆ విధంగా చెప్పడాన్ని ఏమంటామంటే హైపర్బోల్ అంటాం, అతిగా చెప్పడం. నెక్స్ట్ గమనించండి, ప్రిటీ పింక్ ప్రిన్సెస్. పీ 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 పా సౌండ్ రిపీట్ అయింది. సో అలా రిపీట్ అయితే ఏమనుకున్నాం మనం? అలిట్రేషన్ అనుకున్నాం. గమనించండి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఇప్పటిదాకా 6 నేర్చుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనము సిమిలీ నేర్చుకున్నాము, మెటఫర్ నేర్చుకున్నాము, పర్సానిఫికేషన్ నేర్చుకున్నాము. చాలా ఈజీగా జస్ట్ ఒక్క ట్రిక్ తోటే ఈ మూడింటిని మనము ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాము. అవి కనుక ఇంకా ఎవరైనా చూడకపోతే దీనికంటే ముందు వీడియో అదే విధంగా ఈ వీడియో యొక్క చివరన నేను ఆ వీడియోను ట్యాగ్ చేస్తాను. సో ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నప్పుడు అక్కడ క్లిక్ చేసిన మీకు ఆ వీడియో మీకు వచ్చేస్తుంది రైట్. సో గమనించండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఒక్క టాపిక్ మీదనే కాదు, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టెట్ సిలబస్లో ఏవైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ మీద నా ఛానల్లో వీడియోలు కలవు. వాటిని ప్లేలిస్ట్ చేసి కూడా పెట్టాను. సో మీరు అవి తప్పకుండా చూడగలరు రైట్. ఇంకా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఏ పీడిఎఫ్ అయినా సరే మీకు కావాలి అంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, ఓపెన్ సీక్రెట్. ఓపెన్
సీక్రెట్. రెండు గమనించండి, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్. ఓపెన్ అంటే బహిర్గతం చేయడము, సీక్రెట్ అంటే రహస్యంగా ఉంచడం. రెండు ఒకే దగ్గర ఉపయోగించబడ్డాయి. సో పదప్రయోగం కనుక ఈ విధంగా చేయబడితే వాటిని ఏమంటాం మనము అంటే ఆక్సిమోరన్ అంటాము. గమనించండి, అంటే ఆపోజిట్ వర్డ్స్ అక్కడ చెప్పబడము. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆక్సిమోరన్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఐ వెయిటెడ్ ఫర్ ఎవర్. నేను ఇక్కడ ఎప్పటికీ ఫర్ ఎవర్ వెయిట్ చేస్తూనే ఉన్నా అని చెప్తున్నాడు కాబట్టి, అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు. ఓకే. సో ఆ విధంగా చెప్పడాన్ని ఏమంటాం మనం అంటే హైపర్బోల్ అంటాము. రైట్. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. ఫన్నీ ఫ్రాగ్ జంప్స్. ఎఫ్ ఈ విధంగా రిపీట్ అయితే ఏమనుకున్నాము? ఫస్ట్ లెటర్ కనుక రిపీట్ అయితే ఏమవుతుంది అది అంటే అది అలిట్రేషన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అలిట్రేషన్. ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ ఇంగ్లీష్ గ్రామర్ను. మీరు ఇంగ్లీష్లో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే లాజిక్ తెలిస్తే చాలు. ఓకే, మీకు ఇంగ్లీష్ గురించి గ్రామర్ మీద అస్సలు అవగాహన లేకపోయినా ఈ విధంగా కనుక మీకు లాజిక్ కనుక తెలిస్తే ఈజీగా మనం బిట్స్ను ట్యాకిల్ చేయవచ్చు. రైట్. దీనికి రూల్స్ రెగ్యులేషన్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. రైట్. దీని తర్వాత చూడండి, స్వీట్ పెయిన్. గమనించండి, తీయగా మరియు నొప్పి. సో ఇక్కడ స్వీట్ అంటే హాయిగా అని అర్థం, పెయిన్ అంటే బాధ అని అర్థం. సో ఈ విధంగా ఆపోజిట్ వస్తే ఏమని చెప్పుకున్నాం మనము? ఆక్సిమోరన్ అని చెప్పుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసి ఆక్సిమోరన్. రైట్. ఇంకా చూడండి, ఐ హ్యావ్ ఎండ్లెస్ హోంవర్క్. నాకు ఎంత హోంవర్క్ ఉందంటే ఆ హోంవర్క్ అంతే లేదు. ఓకే, అంటే ముగింపు లేని హోంవర్క్ ఉంది నాకు. రైట్ అని అంటున్నాడు, అంటే చాలా హోంవర్క్ ఉంది అని అంటున్నాడు. సో ఆ విధంగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు. రైట్. సో ఆ విధంగా చెప్పడాన్ని ఏమంటాం మనం అంటే హైపర్బోల్ అంటాము. హైపర్బోల్ అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, అంటే ఒక విషయాన్ని అతిగా పొగుడుతూ చెప్పినట్లయితే దాన్ని మనం ఏమనాలి అంటే హైపర్బోల్ అని చెప్పాలి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వల్ల లాంగ్వేజ్కి ఉపయోగం ఏంటిదంటే లాంగ్వేజ్కి బ్యూటీనెస్ తెస్తుంది. రైట్. ఆ విధంగా. రైట్. నెక్స్ట్ చూడండి, బిజీ బీ బజెస్. ఇది మీకు తెలుసు. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ను కామెంట్ చేయగలరు. సో ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్కు మీరు గమనించండి, క్లూస్ను కూడా ప్రొవైడ్ చేశా. ఎగ్జామ్లో అలా రావు, నేను క్లూస్ను ప్రొవైడ్ చేశాను మీకు. ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. సేమ్ స్టార్టింగ్ సౌండ్ అని చెప్పా. సో ఆ విధంగా ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఈ ఒక్క టాపికే కాదు, ప్రతి టాపిక్ని కూడా నేను ఈ విధంగా లాజికల్గానే చేసుకుంటూ వెళ్తున్నాను. సో తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా చూడగలరు. సైలెంట్, నాయిస్. సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉండడం, నాయిస్ అంటే శబ్దం. సో ఏమున్నాయి? అవి ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ ఉంటే ఏంటిది? అది ఆక్సిమోరన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆక్సిమోరన్. రైట్. నెక్స్ట్, షీ క్రైడ్ ఎ రివర్. ఆమె ఎలా ఏడ్చిందంటే ఆమె కన్నీళ్ళు నదిలాగా ప్రవహిస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది మరి ఆన్సరు? గమనించండి, హైపర్బోల్, ఆక్సిమోరన్, అలిట్రేషన్, సిమిలీ. సో ఆన్సర్ ఏమవుతుంది? గమనించండి, హైపర్బోల్ అవుతుంది ఆన్సర్. రైట్. ఎందుకంటే అతిగా పొగిడి చెప్తున్నాడు. కూల్ క్యాట్ క్రౌల్స్. సో ఇక్కడ గమనించండి, సి ఈ మూడు. ఇలా అయితే మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఏమవుతుంది? అలిట్రేషన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి అలిట్రేషన్. నెక్స్ట్, లివింగ్ డెడ్. లివింగ్ అంటే బతికి ఉండడం, డెడ్ అంటే చనిపోవడం. బతికి ఉండడం, చనిపోవడం ఏమున్నది? ఆపోజిట్ ఉన్నది. సో ఆ విధంగా ఆపోజిట్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము అంటే ఆక్సిమోరన్ అని చెప్పుకున్నాము. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆక్సిమోరన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, టాల్ ట్రీ టచ్ ద స్కై. ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్తాం మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు. ఆ విధంగా చెప్పడాన్ని అంటే ఏంటిది? అది అతిగా చెప్తున్నాము. ఆకాశాన్ని తాకుతాయి, అవి తాకవు, కానీ మనం దాన్ని అతిగా చేసి చెప్తున్నాము. సో ఈ విధంగా అతిగా చేసి చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఏమంటామని చెప్పుకున్నాం మనము అంటే హైపర్బోల్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే హైపర్బోల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది
ఓన్లీ టెట్కు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రమే కాదు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్ కనుక ఉంటే వాళ్ళందరికీ ఈ నా యొక్క ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గమనించండి, హ్యాపీ హ్యారీ హెల్ప్స్. సో ఇక్కడ హెచ్ ఆ విధంగా ఉంటే ఏమని చెప్పుకున్నాం మనము, అలిట్రేషన్ అని చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాము. జంబో బేబీ. గమనించండి, జంబో బేబీ, జంబో అంటే బిగ్, బేబీ అంటే చిన్న. సో ఈ విధంగా బిగ్ స్మాల్ కింద నేను ఇచ్చాను చూడండి. సో అవి రెండింటిని అంటే ఆ విధంగా పదప్రయోగం కనుక జరిగినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటాం, ఆపోజిట్ ఉన్న వాటిని ఆక్సిమోరన్ అంటాము. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే ఆక్సిమోరన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి గ్రామర్ టాపిక్ మీద నా ఛానల్లో వీడియోస్ గలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. Thank you so much.